హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజైతే మన చేనులోకి వరి నాటు పెట్టడానికైతే పనులు వస్తున్నారండి. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు మా చేనులో దొరికిన ఏమంటారు దాన్ని, అనపగింజలు అంటారు కదండి. దాంతో అయితే మా సైడ్ అయితే పితికి పప్పు చారా అంటారండి. ఇంకా బయట ఎలా అంటారో తెలీదు. ఇంకా మా మాటల్లో అయితే చిల్లిదాల్ కసాలా అంటాము. చిల్లిదాల్ కసాలా అండ్ బగారా రైస్ అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే ఈ వీడియో కొంచెం చూసేయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పల్లెటూరి వాతావరణం అనమాట. చూసారా అండి, ఎంత బాగా వాళ్ళు పాడుకుంటూ పని చేసుకుంటున్నారో. వాళ్ళకి ఇంకా మనం చేసేది ఏముందండి, కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి మంచిగా వాళ్ళు పని చేస్తారు కదండి. అదే మనకి పంట అనేది బాగా పొంగుతుంది అన్నమాట, బాగా జరుగుతుంది. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలండి. ఎంత చేసేది కడుపు కోసమే కదండి, ఈ కడుపు నిండడానికే కదా మనం పని చేసేది. అలాంటప్పుడు మనకు పనికి వచ్చే వాళ్ళకన్నా మనకు కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళు హ్యాపీ అవుతారనమాట. చూసారా, మా బుడ్డోడు పనుకోలేదు. ఈరోజు వాడితో పాటే వంట ఏమవుతుందో చూడాలి. మరి ఇంకా కూలోళ్ళు వస్తారు, వంట చేసి పంపి అమ్మా అని చెప్పారు మా అత్తయ్య కూడా వెళ్ళారండి, నాటుతున్నారు ఆవిడ కూడా. ఒక్కొక్క సైడ్ అయితే కూలోళ్ళకి అన్నం కూడా పెట్టరండి, వాళ్ళనే తెచ్చుకోమంటారు. మా సైడ్ అట్లా కాదండి. మా విలేజ్లో అయితే ఎక్కడ ఏ పని జరిగినా కూడా మేము కూలోళ్ళకి కాఫీ, అన్నము అంతా భోజనం అంతా రెడీ చేసి పంపిస్తాము. ఇంకా ఆకు ఒక్క తినే వాళ్ళకి ఆకు అలా అంతా పంపిస్తామండి. ఇంకా లాస్ట్ రోజు అయితే ఏమైనా స్వీట్ కానీ అలా చేసి పంపిస్తాము. ఓకే అండి, ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. మళ్ళీ లేట్ అయిపోతుంది, కూలోళ్ళకి ఇంకా అన్నం కూడా తీసుకొని పోవాలి. సరేనా? ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అంతా కడిగేసి వలిచి పెట్టుకున్నానండి. హాఫ్ కొబ్బరి చిప్పని ఇలా తురిమి పెట్టుకున్నానండి, దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఇంకా కొబ్బరి ఫస్ట్ వేసి మిక్సీకి పట్టుకోవాలి. అదంతా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే రుబ్బుకోవాలండి. తర్వాత టమాటా, ఎర్రగడ్డ, కొత్తిమీర వేసి మొత్తం అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇది సైడ్కి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేస్తాయండి. తర్వాత ఆయిల్ వేయండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. నేను కూలర్ల కోసం చేస్తున్నాను కదండి, కొంచెం ఎక్కువే చేస్తాను. కొంతమంది దీన్ని తపిల్లో కూడా చేస్తారు, అంటే గిన్నెలో అన్నమాట. తపిలి అంటాము ఇక్కడ, దీక్ష కానీ తపిలి కానీ అంటాం కదా, అలా. నాకైతే కుక్కర్లో చేయడమే ఇష్టం, ఎందుకంటే ఒక విజిల్ వచ్చేసినాక ఇంకా సెకండ్ విజిల్ వస్తుంది అనగా ఆఫ్ చేసేస్తే చాలు. అలా పప్పు అనేది కొంచెం పగిలి ఉంటుందని అది చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఇలానే చేస్తాను. ఆయిల్ వేడయ్యాక ఎర్రగడ్డ అనేది వేసుకోవాలండి. మనం కట్ చేసుకోవాలి, ఒక ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని యాడ్ చేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఉడకపెట్టుకోవాలండి. తర్వాత ఉప్పు, కారము, పసుపు, కొంచెం చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కారం పొడి అయితే ఆడిచ్చిందండి, మనం పండించిన మిరపకాయలతో ఆడిచ్చింది. ఇంకా ప్యాకెట్ వేస్తే బాగుండదు అనేసి నేను మా అత్తమ్మ దగ్గర కొంచెం ఇప్పించుకున్నాను. ఇంకా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి దీనంతా కలిపి పెట్టేసేయాలండి. పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఇలా కుక్కర్కి అతుక్కునే రేంజ్లో ఉన్నప్పుడు దీంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 లీటర్ వాటర్ వేస్తున్నానండి. 1 కేజీకి పైనే ఉంటాయండి ఈ విత్తనాలు. 1 లీటర్ వాటర్ వేస్తున్నాను. మనకు ఎంత థిక్గా కావాలనుకుంటే గ్రేవీ అలా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసి కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. ఎందుకంటే పచ్చివాసన పోయేదాకా బాగా మరగనివ్వాలండి. ఇంకా పసుపు, కారం అదంతా వేసాం కదా, అదంతా బాగా ఉడికినాక మనము కడిగి పెట్టుకున్న ఆలు ఒక 4 వేసామండి దీంట్లోకి. అంటే ఉల్లగడ్డ అంటాం మేము. ఉల్లగడ్డనైతే ఒక 4 కట్ చేసి వేసుకున్నాను. దీనంతటికి
పప్పులు ఇంకా ఇవి 2 కడిగి దీంట్లోకి వేసేస్తున్నానండి. ఈ మాత్రం అయితే చాలండి. మేమైతే ఇలానే చేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టేసి రెండో విజిల్ వస్తుంది అనంగా ఆఫ్ చేసేస్తే చాలు. చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. పప్పు కూడా కొద్దిగా అలా పగిలుంటుందన్నమాట. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది అలానే పప్పునే ఉండేలా వండుతారండి. అది నాకు నచ్చదు. ఇందులోకి కాంబినేషన్గా బగారా రైస్ అయితే బాగుంటుందండి. మేము ఎలా చేస్తామో చెప్తాను. మేము బగార్ ఖానా అంటాము. దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఎక్కువగా అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ అండి. అంతే, ఎక్కువగా అంటే మరి అంత ఎక్కువగా ఏం వేసుకోకండి. ఒక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక పెద్ద ఇలాచి వేసుకున్నానండి. ఇందులోకి 4 పచ్చిమిర్చిలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది బాగా ఎర్రగైన తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీరని పేస్ట్ చేసుకొని పెట్టుకుంటానండి. దాన్ని అయితే వేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం టమాటా వేసుకోవాలి. ఒక టమాటా బాగా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా వేస్తున్నాను. ఉంటే వేయచ్చు, లేకపోతే ఆప్షనల్ అండి. కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం కలుపుతూ ఉండాలండి. ఇది అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. సరేనా? ఇప్పుడైతే ఇందులోకి మనం ఎన్ని గ్లాసులు తీసుకున్నామో దానికి డబల్గా అయితే నీళ్ళు వేసుకోవాలండి. నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇది ఇంట్లో వాళ్ళకే అండి. ఇంకా కూలోళ్ళకైతే ముద్దలు కావాలంటారు. అంటే సంగటి కావాలంటారు. బాగుంటుంది కదండి. చేనులో ఇలా ముద్ద గుజ్జు అలా తినడం అనేది బాగుంటుంది. చూసారా, ఇది తిరుగుబాతు వేసే లోపల మనకు చారు అనేది 2 విజిల్స్ వచ్చేసిందండి. రెడీ అయిపోయినట్టే. ఇంకా బియ్యం కడుక్కొని పెట్టుకుంటున్నాను. కొద్దిగా వేసి ఇలా చెరుక్కుంటూ మళ్ళీ కడిగేసి పెట్టానండి. ఇప్పుడైతే ఎసురు వచ్చేసింది. దీంట్లోకి అయితే వేసేస్తున్నాను. బియ్యం అనేది వేసేస్తాను. బియ్యం వేసేసి ఇది కూడా అంతేనండి. 2 విజిల్స్ పూర్తి వచ్చాక 3వ విజిల్ వస్తుందనగా ఆఫ్ చేసేస్తాను. రైస్ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత మెత్తగా పొడిగా వచ్చిందో. మెత్తగాను ఉంటుంది, మళ్ళీ విడిపోతూ కూడా ఉంటుందండి. మెతుకు అనేది తగులుకోకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఇంత లోపల పిల్లలు ఇంకా టైం అయిందండి. 2 గంటలు అయింది. అందుకోసం పిల్లలు అర్జెంట్ చేస్తుంటే వాళ్ళకి తినిపించేస్తున్నాను. चिली दाल का सालना और बघार खाना रेडी है, आओ चले खाएंगे। ఇంకా పొద్దున మా అత్త వాళ్ళ అల్లుడు వచ్చినాడని, మేనల్లుడు వచ్చినాడని చికెన్ చేసిందండి. ఇందులోకి ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా చికెన్లో కూడా వేస్తారండి. పితికిపప్పు అనేది, అనపగింజలు. ఓకే, అనపగింజలలో ఇది కూడా వేసి వండుతారండి. ఇంకొకసారి చేసినప్పుడు నేను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.